ఇప్పుడు జాతకంలో గురుడు బలహీన స్థితి ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. వారి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. పుట్టిన సమయానికి గురుడు బలహీనమైనటువంటి స్థానాల్లో ఉండి జననం జరిగితే, గురుదోషం ఏర్పడినట్లయితే కనుక ఇంట్లో సమాజంలో వారికి గౌరవం అనేది లభించదు. చేసే ప్రతి పనిలో కూడా వైఫల్యం, నిరాశ, నిస్పృహ అనేది ఉంటాయి. ఏ పని చేసినా ఆటంకాలు ఉంటాయి. గురుడు ధనకారకుడు కాబట్టి ఆర్థిక పరంగా నష్టాలు ఎక్కువగా చూస్తారు. అప్పు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అప్పుల వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా ఉంటాయి. విద్యార్థులకు ఏ కారణం లేకుండానే విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే గురుడు విద్యాకారకుడు. మీరు సాధించిన విజయాలు వేరే ఖాతాలో పడతాయి. కష్టం మీదైతే ప్రతిఫలం ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. ఇటువంటప్పుడు జాతకం చూపించుకునే ఒకసారి తగినటువంటి పరిహారాలు, పూజలు గురుడికి చేయించుకున్నట్లయితే ఆ జపం, శాంతి ప్రక్రియలు గురుగ్రహ దోషం నివారణ అవుతుంది. అలాగే ప్రతి గురువారం నాడు నానబెట్టిన శనగలో బెల్లం కలిపి ఆవుకు తినిపించడం మంచిది. స్నానం చేసే ముందు కొద్దిగా పసుపు నీటిలో వేసుకుని స్నానం చేయడం మంచిది. గురుగ్రహ మంత్రాలు ప్రతినిత్యం చదువుకోవడం మంచిది. ఆ గురునికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు, పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలి. వారి యొక్క ఆశీర్వచనం వెళ్ళవేళలా ఉంటే గురుడు యొక్క జాతకంలో గురుడు యొక్క బలం పెరుగుతుంది. వారికి వ్యతిరేకంగా ఉండకూడదు. పసుపు పూలతో గురువారం రోజు గురునికి పూజారాధన చేయడం ద్వారా కూడా గురుగ్రహ శాంతి అనేది కలుగుతుంది.